జై శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అయోధ్యాకాండం 110వ సర్గలో ఉన్నాం. 109వ సర్గలో శ్రీరామచంద్రమూర్తి జాబాలి మాటలను ఖండించడం కనిపిస్తుంది. 110వ సర్గలో వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్పడం కనిపిస్తుంది. వశిష్ఠుడు సృష్టి పరంపరను, ఇక్ష్వాకు వంశ పరంపరను తెలిపి జ్యేష్ఠుడే రాజగుట యుక్తమని నిర్ణయించి రాముని రాజ్యమును స్వీకరించమని పలకడం ఈ సర్గలో కనిపిస్తుంది. శ్రీరామునకు కోపము వచ్చినట్లు గుర్తించి వశిష్ఠుడు ఇట్లు పలికెను: జనులు ఆయా లోకములకు పోవచ్చు, తిరిగి వచ్చుచూ ఉందురని జాబాలికి కూడా తెలియను. కేవలము నిన్ను అయోధ్యకు మరలింపవలనని మాత్రమే అతడు ఇట్లు పలికినాడు. ఈ లోకము ఎట్లు పుట్టినదో చెప్పెదను వినుము. సృష్టి ప్రారంభమున అంతయు జలమయమై ఉండెను. దానిపై భూమి పుట్టెను. అటు పిమ్మట దేవతలు బ్రహ్మదేవుడు పుట్టిరి. ఆ బ్రహ్మదేవుడు వరాహ రూపము ధరించి భూమిని ఉద్ధరించెను. శిక్షితమైన బుద్ధి గల తన పుత్రులైన మరీచాదులతో కలిసి అతడు ఈ జగత్తునంతను సృష్టించెను. శాశ్వతుడు, నిత్యుడు, వినాశము లేనివాడు ఆయన బ్రహ్మదేవుడు పరబ్రహ్మ నుండి పుట్టెను. బ్రహ్మదేవునకు మరీచి, అతనికి కశ్యపుడు కుమారులుగా పుట్టిరి. కశ్యపునకు సూర్యుడు కుమారుడుగా పుట్టెను. పూర్వము ప్రజాపతిగా ఉన్న మనువు సూర్యుని కుమారుడు. మనువు కుమారుడు ఇక్ష్వాకువు. మనువు మొదట సమృద్ధమైన ఈ భూమిని ఎవనికి ఇచ్చెనో ఆ ఇక్ష్వాకువే మొదటి అయోధ్య రాజని తెలుసుకొనుము. ఇక్ష్వాకునకు శ్రీమంతుడైన కుక్షు కుమారుడుగా జన్మించెను. కుక్షు కుమారుడు వికుక్షి. వికుక్షికి గొప్ప తేజస్సు కలవాడు, ప్రతాపవంతుడు అయిన బాణుడు పుత్రుడుగా పుట్టెను. బాణునకు గొప్ప బాహువులు కలవాడు, గొప్ప కీర్తి కలవాడు అయిన అనరణ్యుడు పుట్టెను. సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఈ అనరణ్య మహారాజు రాజ్యము చేయుచున్నప్పుడు అనావృష్టి కానీ దుర్భిక్షము కానీ కలగలేదు. ఒక్క దొంగ కూడా లేకుండెను. అనరణ్యునకు మహాబాహువైన పృథువు అను రాజు, పృథువునకు త్రిశంకువు పుట్టిరి. వీరుడైన త్రిశంకువు సత్యవాక్య పరంపరచే శరీరముతో స్వర్గమునకు వెళ్ళినాడు. త్రిశంకునకు గొప్ప కీర్తి కల దుందుమారుడు, దుందుమారునకు గొప్ప తేజస్సు కల యువనాశ్వుడు పుట్టిరి. శ్రీమంతుడైన మాంధాత యువనాశ్వని కుమారుడు. మాంధాతకు మహా తేజస్శాలి అయిన సుసంధి పుట్టెను. సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్తు అను ఇద్దరు కుమారులు పుట్టిరి. కీర్తి కలవాడు, శత్రు సంహారకుడు అయిన భరతుడు ధ్రువసంధి కుమారుడు. భరతునకు అసితుడు పుట్టెను. అతనికి హైహయులు, తాళజంఘులు, సూరులైన శశిబిందులు అను రాజవంశీయులు శత్రువులైరి. అసితుడు ఆ శత్రురాజులందరినీ ఎదిరించగా వారు అతనిని తరిమివేసిరి. అప్పుడు అతడు అందమైన పర్వతమును ఆశ్రయించి మునివృత్తిని అవలంబించెను. అసితుని ఇద్దరి భార్యలు గర్భవతులై ఉండిరి. వారిలో ఒక భార్య సవతి గర్భము నశించుటకై ఆమెకు విషము పెట్టెను. భృగువంశమునకు చెందిన చవన మహర్షి హిమవత్ పర్వతంపై నివసించుచుండెను. అసితుని భార్య అయిన కాళింది అతని దగ్గరకు వెళ్ళి నమస్కరించెను. పుత్రుడు జన్మించవలెనను వరమును కోరుతున్న ఆమెను చూచి ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను: ఓ దేవి, నీకు మహాత్ముడు, లోక ప్రసిద్ధుడు, ధార్మికుడు, ఉత్తమశీలుడు, వంశోద్ధారకుడు, శత్రు సంహారకుడు అయిన పుత్రుడు పుట్టును. ఆ కాళిందీదేవి చాలా సంతోషించి ఆ చవన మహర్షికి ప్రదర్శనము చేసి అతని అనుమతి పొంది ఇంటికి వచ్చి పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు, బ్రహ్మ సమానమైన కాంతి కలవాడు అయిన కుమారుని కనెను. ఆమె గర్భమును చంపవలనని ఆమె సవతి విషము పెట్టెను. ఆ పిల్లవాడు విషముతోనే పుట్టుట చేత సగరుడయ్యను. ఆ సగర చక్రవర్తి యజ్ఞము చేసి యజ్ఞాశ్వమును అన్వేషించు సమయమునందు పర్వతములలో
పొంగి ప్రజలను భయపెట్టుతున్న సముద్రమును తవ్వించెను. సగరునకు అసమంజుడు అని పుత్రుడు కలిగెను. అతడు పాపకర్మలు చేయుటచే తండ్రి అతనిని జీవించి ఉండగానే పరిత్యజించెను. అసమంజునకు పరాక్రమశాలి అయిన అంశుమంతుడు, అంశుమంతునకు దిలీపుడు, దిలీపునకు భగీరథుడు పుట్టిరి. భగీరథునకు కకుత్సుడు అని పుత్రుడు పుట్టెను. అతనిని బట్టియే మీకు కాకుత్సులనే పేరు వచ్చింది. కకుత్సునకు రఘువని పుత్రుడు పుట్టెను. అతని బట్టియే మీకు రాఘవులని పేరు వచ్చినది. రఘువు పుత్రుడు తేజశాలి అయి పెరిగి లోకములో పురుషాదకుడు, కల్మాషపాదుడు, సౌదాసుడు అను పేర్లతో ప్రసిద్ధుడయ్యను. కల్మాషపాదుని పుత్రుడు శంఖణుడు. అతని తండ్రితోనే యుద్ధము చేసి ససైన్యముగా నశించెను. శంఖణుని కుమారుడు శ్రీమంతుడు, సూర్యుడు అయిన సుదర్శనుడు. అతని కుమారుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శ్రీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. అతని కుమారుడు ప్రశుశ్రవుడు. అతని కుమారుడు మహాకాంతిశాలి అయిన అంబరీషుడు. అతని కుమారుడు సత్య విక్రముడైన నహుషుడు. అతని కుమారుడు పరమధార్మికుడైన నాభాగుడు. నాభాగునకు అజుడు, సువ్రతుడు అనే ఇద్దరు కుమారులు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు అజుని కుమారుడే. రాముడను ప్రసిద్ధ నామము గల నీవు ఆ దశరథుని జ్యేష్ఠ కుమారుడవు. అతని రాజ్యముపై అధికారము కలవాడవు. అందుచేత ఓ రాజా, నీ రాజ్యమును నీవు గ్రహించి ప్రజలను పాలింపుము. ఇక్ష్వాకు వంశీయులలో జ్యేష్ఠపుత్రుడే రాజగును. జ్యేష్ఠుడుండగా చిన్నవాడు రాజు కాడు. జ్యేష్ఠుడే రాజ్యాభిషిక్తుడగును. నీవు ఇప్పుడు అతి ప్రాచీనమైన రఘువంశీయుల ఆ కులధర్మమును చెరచవద్దు. అధికమైన రత్నములు, విశాలమైన రాష్ట్రములు కల ఈ భూమిని నీ తండ్రి వల్లనే పరిపాలించుము. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 110వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.